శ్రీ పరాభవనామ సంవత్సరం 2026 వృశ్చిక రాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరంలో 2026 వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా తగిన శ్రద్ధ తీసుకోవటం చెప్పదగ్గ సూచన. మొదటి 6 మాసాల్లో మీ యొక్క రాణింపు, మీ పేరు ప్రఖ్యాతులు, మీరు చేసినటువంటి కష్టం, మీ గౌరవప్రదమైనటువంటి విషయాల్లో చక్కటి గౌరవం పెరిగిందని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా మనం కష్టం ఎక్కువగా ఉంది, ఫలితాలు తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి మొదటి 6 మాసాలు కష్టతరమైనటువంటి సంవత్సరంగా వృశ్చిక రాశి వారు చెప్పుకోవచ్చు. కాబట్టి 2026 జూన్ తర్వాత నుంచి ప్రతి పనిలో చక్కటి విజయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి గౌరవప్రదమైన మన్నల్ని పొందుతారు, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి, కుటుంబ విషయాల్లో శుభవార్తలు వింటారు, సంతానార్థులకు అనుకూల సంవత్సరంగా చెప్పుకోవచ్చు. చిన్న తరహా వృత్తి వ్యాపారస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. ఆర్థిక పరమైన అంశాల్లో రుణబాధల నుంచి విముక్తి పొందుతారు. మానసికంగా కొంత సానుకూల పరిస్థితులు కలుగుతాయి. వంశాభివృద్ధి, సంతాన అభివృద్ధి పొందేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం గత సంవత్సరంలో చేసిన తప్పులు పునరావృత్తి కాకుండా జాగ్రత్తలు పడతారు. స్థాన మార్పులు చేస్తారు, నూతన గృహ ప్రవేశాలు చేస్తారు, వస్తువాహన క్రయ విక్రయాలు కొనుక్కుంటారు. కుటుంబ వ్యక్తుల నుంచి కొన్ని విషయాలు మీరు పరిగణలోకి తీసుకున్నట్లయితే జీవితంలో ఆశించిన మేరకు శుభ ఫలితాలు పొందుతారు. అంటే వృశ్చిక రాశి వారు అన్ని విషయాల్లో తగిన శ్రద్ధ పాటించినట్లయితే జీవితంలో ఉన్నత స్థితికి పొందేటువంటి వారు. కానీ ఈ రాశి వారికి పంచమ శని, అర్ధాష్టమ రాహు సంబంధితమైనటువంటి సమస్య వల్ల ఎడతెరపు లేదు శ్రమ, ఒత్తిడి భారం, స్థిమితంగా అభివృద్ధి పొందలేకపోవటం, ఆర్థికంగా ధనాన్ని విపరీతమైనటువంటి ఖర్చు స్థానం పెరిగేటువంటి సంవత్సరంగా కలిగిన 2025 ఆ నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నంలో 26 జూన్ తర్వాత నుంచి నెమ్మదిగా అడుగులు వేసే ప్రయత్నంలో విజయం సాధించుకుంటారు వృశ్చిక రాశి వారు. ఇప్పటికైనా వృశ్చిక రాశి వారికి ఒక రకంగా అష్టమ బృహస్పతి, పంచమ శనైశ్వరుని యొక్క సంచారం నుంచి గురుబలాన్ని పొందేటువంటి వృశ్చిక రాశి వారికి జూన్ తర్వాత నుంచి విద్యార్థులకు బాగుంటుంది. విదేశీ ప్రయాణాలకు అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. గతంలో జరిగిన నష్టాల్ని మరలా తిరిగి పొందకుండా జాగ్రత్తలు పాటిస్తారు. ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీలు కోరుకున్న ప్రాంతాలకు అవుతాయి. నూతన గృహ నిర్మాణాలు చేసుకుంటారు, వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు, దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. కుటుంబంలో ఉన్న అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగాలు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునేటువంటి అవకాశాలు జూన్ తర్వాత నుంచి ఉంటాయి. 2026 జూన్ తర్వాత వృశ్చిక రాశి వారికి ఆశించిన మేరకు అన్నింటా శుభ ఫలితాలే జరిగేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. సంవత్సరాంతం వరకు ఈ 6 మాసాలు డిసెంబర్ వరకు కూడా యోగదాయకమైన సంవత్సరంగా రాజకీయ, సినీ, కళారంగాల వారికి కూడా పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. జీవితంలో మనం సాధించాలనుకున్న ప్రతి పనిలో అడ్డుపడేటువంటి రాహు ప్రభావం కానీ, శనైశ్వరుడు యొక్క ప్రభావం కానీ, వీటన్నింటినీ అధిగమించి మనోసంకల్పంతో, దైవిక బలంతో జూన్ నుంచి అడుగులు వేసేటువంటి వృశ్చిక రాశి వారికి సంవత్సరాంతం వరకు కూడా విజయాల బాటలో ముందుకెళ్లే సంవత్సరంగానే చెప్పుకోవచ్చు. కానీ ఈ సంవత్సరం ఎటువంటి పరిహారాలు చేసుకుంటే సంవత్సరం మొత్తం కూడా యోగదాయకంగా కలుగుతుంది. మరి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా ప్రతి 3 మాసాలు దుర్గా అమ్మవారికి దుర్గా సప్తశతి హోమాన్ని చేయించుకోండి, చండీ హోమాన్ని చేయండి. చక్కటి మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్తో, ప్రణాళికతో జీవితంలో ఆర్థిక నష్టాలు కలగకుండా జాగ్రత్తలు పాటించండి. ఉద్యోగ బదిలీలు, ఉద్యోగ మార్పులు కోరుకునేవారు కొంత సమయాన్ని తీసుకోండి. అనవసరమైన స్వయంకృత అపరాధాల వల్ల నష్టాలను పెంచుకోకండి. మీకు జరిగే నష్టం పక్కన వాళ్ళ మీద వేయటం, వాగ్వాదాలు, కుటుంబ విషయాల్లో చర్చలు, అనవసర వ్యవహారాల్ని పెంచుకోకుండా జీవితంలో ఒక చక్కటి దైవిక బలంతో గురుబలాన్ని పెంచుకుని జీవితంలో ఉన్నత స్థితిని పొందేటువంటి వృశ్చిక రాశి వారికి 2026 సంవత్సరం అన్నింటా శుభవార్తలు, శుభయోగాలు కలగాలని ఆ భగవంతుడు మనం కోరుకుందాం.